ఈనాటి కథ శీర్షిక గోరింక కథ. పాపాయిలు, నల్ల నల్లగా కనపడే గోరింక పిట్టని చూశారు కదా. ఎగిరి ఎగిరి మిడతల్ని దండుకుంటూ అస్తమానం మన పెరట్లోనే తచ్చాడుతూ ఉంటుంది. గోరింకని ఎవరెరుగురు? గోరింక మనకి ఈనాడు నల్లటి రంగుతో కనబడుతున్నదే కానీ మొదట్లో అసలు దాని రంగు నలుపు కానే కాదు. పూర్వకాలమందు అది చాలా అందంగాను, హంస కంటే కూడా తెల్లగాను ఉండేది. అయితే మరిది ఇప్పుడు ఎంచేత నల్లబడిపోయింది అని అడుగుతారేమో. దీని గురించి ఒక గమ్మత్తైన గాథ ఉంది, చెబుతాను వినండి. ఒక రోజున గోరింక ఆకాశ మార్గాన ఎగురుతూ చెట్టు మీద పని చేసుకుంటున్న కొండపిట్టని చూసి కిందకి దిగింది. ఆ కొండపిట్ట ముందు తడతడా మెరిసిపోతూ వెండి బంగారాలు కుప్పలుగా పోసున్నాయి. తక్కిన పక్షులు వేటికంట పడకుండానే ధనరాశులు దాచేసుకుందామని కొండపిట్ట ప్రయత్నిస్తోంది. కానీ అంతలోనే గోరింక అక్కడ వాలడం చేత దాని రహస్యం కాస్త బయటపడ్డది. పోనీ వెళ్ళిన గోరింక నాకెందుకని ఊరుకోవచ్చు కదా.